భరత్ గారు, నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం. ఏంటి అంటే 2014లో ఏకపక్షంగా ఇచ్చినటువంటి సీట్లు ఇప్పటికి వచ్చేసరికి కేవలం 2 సీట్లకే పరిమితం కావడానికి టీఆర్ఎస్ కారణం ఏంటి? అంటే ఒక పక్క మీ జిల్లాలో ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కారణమా, లేదా మొత్తం ప్రభుత్వ వ్యవహార శైలి కారణమా, ప్రభుత్వం మీ పట్ల చూపించినటువంటి అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేదనే అభిప్రాయం నిర్లక్ష్యం కారణమా? ఇట్లాంటి కారణాలతో పాటు అసలు కేసీఆర్ వస్తే, కేసీఆర్ గనక మీకు పోటీ చేస్తే మొత్తం జిల్లా మొత్తం స్వీప్ చేస్తామన్న వాదన ఎక్కడ బెడిసి కొట్టిందంటారు? మొదటిగా నేను ఫస్ట్ నుంచి టిఆర్ఎస్ పార్టీ కాదండి నాది. ఓకే. బలవంతపు సంఖ్యలతోని మేము టిఆర్ఎస్ పార్టీలకు రావాల్సి వచ్చింది 2016-17 మధ్య. భరత్ గారు కొంచెం ఫోన్ దూరంగా పెట్టి మాట్లాడండి, కొంచెం ఇట్లా ఉండండి. యా, మేము యాక్చువల్ గా మాది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ. ఓకే. మేము కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉండడం వలన బలవంతంగా మమ్మల్ని 2016-17లో బలవంతంగా మేము టిఆర్ఎస్ పార్టీలోకి రావాల్సి వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత కూడా మేము ఏ పార్టీలో ఉన్నా నిస్వార్థంగా ఒక కార్యకర్తలాగా, ఒక నాయకుల్లాగా బాగా కష్టపడి పనిచేస్తాం మేము స్వతహా. యా. కానీ ఈ టిఆర్ఎస్ పార్టీలో ఏంటంటే ఈ పోయిన ఎన్నికల్లో గుణపాఠం, ఆ 2 సీట్లు ఇందాక రమేష్ రెడ్డి గారు మాట్లాడినట్టు ఆ 2 సీట్లు కూడా ఎట్లా గెలిచిందనేది మేమే పరేషన్ అవుతున్నాం మీ పార్టీలో ఉండి. ఓకే. ఓకే. ఎందుకంటే బలవంతపు సంఖ్యలు ఏది కూడా ప్రేమ అనేటువంటిది లేదు, ప్రతిదీ మోనోపాలి. ఓకే. సో అందరూ ప్రజలు ఏం చేసిర్రంటే భయపడుతూ బతికిర్రు. కరెక్ట్ ఎలక్షన్ తోని తీర్పు చెప్పిర్రు అంతే. సైలెంట్ రెవల్యూషన్. ఓకే. మా ఆర్మూర్ నియోజకవర్గం అయితేనేంటి, ఆ ప్రతి నియోజకవర్గంలో ఎవరు కూడా ప్రేమతో లేరండి టిఆర్ఎస్ పార్టీలో. ఓకే. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నా, నాలాంటి వారిని కూడా ప్రేమతో ఎక్కడ లేను పార్టీలో, బలవంతంగా ఉన్నాం. ఓకే. 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 సో మేము అందరం ఏంటంటే అందరం అవకాశం కొరకు ఎదురు చూసినాం ఇన్ని రోజులు. ఓకే. దాని ద్వారానే బుద్ధి చెప్పారు ప్రజలందరూ. ఆ 2 సీట్లు కూడా గెలుచుడు చాలా పెద్ద విషయమే. యా.